హలో ఫ్రెండ్స్, మనం ఈ ట్యూటోరియల్లో ఇమేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ని ఎలా ఎరేజ్ చేయాలి ఎరేజ్ టూల్తో. నార్మల్ ఇమేజ్ అయితే మనం చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఈజీగా. ఇక్కడ హెయిర్స్ ఉన్నాయి కాబట్టి మనం నీట్గా ఎలా ఎరేజ్ చేయాలి బ్యాక్గ్రౌండ్ని, వేరే బ్యాక్గ్రౌండ్ మళ్ళీ ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఫస్ట్ నేను ఇక్కడ ఇమేజ్ తీసుకున్నాను, ఈ లాక్లో ఉంది, డబుల్ క్లిక్ చేయండి. ఓకే, అన్లాక్ అయింది ఇమేజ్. నెక్స్ట్ వచ్చేసి మనం ఎరేజర్ టూల్ తీసుకోండి. ఎరేజర్ టూల్, ఓకే, బ్రష్ సైజ్ని ఇంక్రీజ్ చేసేసుకోండి. ఓకే, ఒపాసిటీ కూడా మీరు 100% తీసుకొని ఫస్ట్ వీలైనంత వరకు ఈ వైట్ బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేసేద్దాం. ఓకే, ఎంతవరకు ఛాన్స్ ఉంటే అంతవరకు తీసేద్దాం. ఇక్కడ కొంచెం తీసేస్తే సరిపోతుంది. సార్ జూమ్ చేసుకోండి, ఇమేజ్ని జూమ్ చేసుకొని మీరు ఇక్కడ హెయిర్స్ అనేవి లేవు కాబట్టి మనం ఫస్ట్ ఇక్కడ వైట్ బ్యాక్గ్రౌండ్ నీట్గా మనం ఎరేజ్ చేసేద్దాం. ఓకే, రైట్. ఓకే, నీట్గా మనం అవకాశం ఉన్నంత వరకు వైట్ని రిమూవ్ చేసేద్దాం. ఓకే ఓకే, జూమ్ అవుట్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం హెయిర్స్ అనేవి ఎగ్జాక్ట్ రిమూవ్ చేయడానికి ఒక న్యూ లేయర్ దాన్ని తీసుకొని అందులో బ్యాక్గ్రౌండ్ని సెట్ చేద్దాం. న్యూ లేయర్ని బాటంలో ఉంచేసి ఇమేజ్ లేయర్ని టాప్లో ఉంచండి. ఓకే, ఇప్పుడు ఈ న్యూ లేయర్లో మనం ఇమేజ్ను బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ను ప్లేస్ చేద్దాం. ఫైల్ మెను, ప్లేస్. నేను ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ని ఇన్సర్ట్ చేస్తున్నాను. ఓకే, దీన్ని రీసైజ్ చేసేయండి. ఓకే, ఎంటర్. మనకి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇన్సర్ట్ చేశాక ఇమేజ్ ఎంతవరకు వైట్ ఎరేజ్ అయిందనేది మనకు నీట్గా అర్థమవుతుంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇమేజ్ ఎనేబుల్లో ఉంచేసి ఎరేజర్ టూల్లో బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్ని తీసుకోండి. ఇప్పుడు ఓకే, ఈ టూల్తో మనకి ఆప్షన్స్ చూసుకోండి. ఇక్కడ సెంటర్ ఆప్షన్ ఎనేబుల్లో ఉండాలి. టాలరెన్స్ 50% చూడండి ఉండేటట్లు. ఓకే, ఇప్పుడు వైట్ మీద ఒకసారి క్లిక్ చేసేసి డిలీట్ చేద్దాం. ఓకే, వైట్ ఉన్నంత వరకు ఎక్కడైతే ఉందో అంతవరకు మీరు రేస్ చేసేయండి. హెయిర్స్కి ఇక్కడ మధ్యలో కూడా మనకి కొంచెం
వైట్ వచ్చేసింది, అది కూడా మీరు ఎరేస్ చేసేయండి. ఓకే, ఇలా నీట్గా ఎరేస్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఎరేస్ చేసాక చూద్దాం. ఓకే ఓకే, ఎరేస్ చేయండి. ఓకే రైట్, కంప్లీట్ అయిపోయింది. ఎరేజ్ చేసేసాను కంప్లీట్గా. అయితే మనకి ఇక్కడ ఎరేజ్ చేసిన తర్వాత ఒకసారి జూమ్ చేసి చూడండి. జూమ్ చేసి మనకి ఇక్కడ వైట్ అనేది వచ్చేసింది లైట్గా. ఇది పోవాలంటే బర్న్ టూల్ యూజ్ చేద్దాం. బర్న్ టూల్ తీసుకొని ఎరేజ్ ఒకసారి మనం బ్లాక్ చేసుకున్నట్లయితే నీట్గా ఉంటుంది. ఓకే రైట్, బర్న్ టూల్తో ఒకసారి మీరు ఎయిర్స్ని బ్లాక్ చేసేయండి. బర్న్ చేసేస్తే మీకు నీట్గా వచ్చేస్తుంది. మీరు ఎయిర్స్ ఇలా నీట్గా వచ్చే వరకు 2-3 టైమ్స్ అలా చేయండి. ఓకే, ఓకే, మీరు ఇలా ఏ ఇమేజ్నైనా బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేసుకొని నీట్గా వేరే బ్యాక్గ్రౌండ్ మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద ఫైనల్ అవుట్పుట్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మనం నెక్స్ట్ ట్యూటోరియల్లో కలుసుకుందాం. బాయ్.